సమస్య ఈసారి వెళ్ళే పార్లమెంట్ లో పామ్ ఆయిల్ రైతుల సమస్యలు మాట్లాడతాం. పామ్ ఆయిల్ రైతులకి బేసిక్ రేట్ అడిగారు, బేసిక్ రేట్ వచ్చేట్లు నేను చేస్తానని చెప్పాను. అదే రకంగా ఈసారి పామ్ ఆయిల్ రైతుల సమస్య గురించి నా క్వశ్చనీర్లో ఉంటుంది, నేను మాట్లాడడంలో కూడా ఉంటుంది. అదే రకంగా ఈసారి పెట్టాను. ఈసారి పార్లమెంట్లో వచ్చే పార్లమెంట్లో ఈ రెండు సమస్య యువతకైనా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతులకైనా కానివ్వండి, ఈ రెండు సమస్యల మీద ఈసారి పార్లమెంట్లో మాట్లాడబోతున్నాను. అలాగే ఇవాళ కొల్లేరు శాశ్వత పరిష్కారం ఉంది. కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి కూడా వాళ్ళందరూ పెద్దలతో కూర్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే గారితో మేము మొన్న కూడా ఒక వారం వెనకాల మాట్లాడడం జరిగింది. అది ఎలా చేస్తాం, ఏం చేస్తామని ఆయన కూడా ఐడియా ఉంది. అది నేను వచ్చే రోజుల్లో ఎలా చేస్తామో దానికి ఒక ఐడియా చెప్తాను. అలాగే రోడ్ల గురించి మాట్లాడడానికి వాళ్ళు లోకేష్ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాను. లోకేష్ గారితో మాట్లాడి రోడ్ల గురించి మాట్లాడి ఇవాళ మన అన్ని ఏడు అంత టోటల్ కాస్ట్ అంతా వచ్చింది. ఆ కాస్ట్ అంతా తీసుకొని ఇవాళ లోకేష్ గారి దగ్గరికి సాయంత్రం పోతున్నాను. ఆ విషయం కూడా మాట్లాడతాను. మీ అందరికీ ఒక్క వినపై ఏంటంటే టైము తక్కువ, ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. మనం ఫోటోలు తీసుకుందాం. మీకు ఫోటోలు ఇవ్వలేదని మీరు బాధపడద్దండి. మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన పనుల మీద ఇవాళ కలవడానికి పోతున్నాం. దాని ముందు నాకు చాలా వరకు లెటర్లు తయారు చేసుకోవాలి, అవన్నీ ఉన్నాయి. మనము రెగ్యులర్గా ఈ పార్లమెంట్ సెక్షన్ అయిపోయినాక నేను ఇక్కడే 20-30 రోజులు ఉంటున్నాం. మీ అందరికి చెప్పినట్లే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పాను. ఇల్లు కూడా కట్టడానికి భూమి తీసుకున్నా, ఇల్లు కడుతున్నా. మాటలు చెప్పేటం కాదని మీకు ముందు చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాం. మాటలు చెప్పాం, ప్రతి ఒక్క పని ఏమేమి చెప్పామో ప్రతి ఒక్కటి చేస్తామని మీ అందరికీ తెలుపుతూ, మీ అందరు కూడా మీ అందరు అభిమానం చూస్తుంటే మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒప్పు చేయను, మీ నమ్మకాన్ని చూరగొంటాను, మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా కోల్పోనని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అక్కడ ఉండే సమస్యలు కూడా వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. అలాగే గన్ని వీరాంజనేయులు గారితో కూడా ప్రతి ఒక్క సమస్యలు కూడా మాట్లాడుతున్నాం. ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని మీ సమస్యలు ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఎమ్మెల్యే గారు నాకు రావాల్సిన సమస్యలు ఎమ్మెల్యే గారు తెలుపుతారు. ప్రతి ఒక్కరు మీ అందరికీ మళ్ళీ తెలుపుతున్నాం. నేను పూలు దండలు ఫోటోల కోసము ఎప్పుడు ఆశపడేటువంటి కాదు. నేను మీ అభిమానం కావాలి, మీ అభిమానం కోసం కష్టపడేటువంటి తప్పితే మీ పాలేరులాగా పనిచేస్తాను. మీ అందరికీ తెలుపుతున్నాను, మీ పాలేరులాగా పనిచేస్తాను. స్మార్ట్ సిటీ స్టేటస్ చేయాల్సి ఉంది. నేను దాని గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. స్మార్ట్ సిటీ స్టేటస్ ఆయన ఉద్దేశంలో కొన్ని ఊర్లు స్మార్ట్ సిటీ స్టేటస్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనే ప్రపోజల్ పెట్టడానికి దాని మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దాంట్లో ఏలూరు పేరు కూడా పెట్టాలి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో. అలాగే ఆ లెటర్ రెడీ కాకముందే నేను కూడా రేపో ఎల్లుండో ఆయనకి లెటర్ పంపిస్తాను, ఏలూరు స్మార్ట్ సిటీ స్టేటస్ యాడ్ చేయాలని చెప్పి. ఎందుకంటే రెండు ఉన్నాయి స్మార్ట్ సిటీ స్టేటస్ యాడ్ చేయడంలో. ఒకటి స్టేట్ ఇచ్చే స్మార్ట్ సిటీ స్టేటస్, ఒకటి సెంట్రల్ ఇచ్చే స్మార్ట్ సిటీ స్టేటస్. ఈ రెండు స్టేటస్లో నాకు సెంట్రల్ కావాల్సింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మొన్ననే మాట్లాడాను, ఆయనతో పాటు కలిసి వచ్చినప్పుడు నేను మాట్లాడితే పెద్దాం చేద్దామన్నాడు. మహేష్ ఏదైనా ఉండేనండి, మనము కూడా లోకేష్ దగ్గరికి వెళ్ళండి, నేను చేసి పెడతా అని సారు లోకేష్ గారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు ప్రతి ఒక్కటి ఇవాళ జలశక్తి సంబంధించి నేనే చూస్తున్నాను. ఢిల్లీలో మన స్టేట్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు సంబంధించి నేనే చూస్తున్నాను. ఆ ప్రాజెక్టు
కాఫర్ డ్యాము డ్యామేజ్ అయి ఉంది, అలాగే డైఫర్ వాల్ డ్యామేజ్ అయి ఉంది. మన ఫారిన్ ఎక్స్పోర్ట్స్ వచ్చి దానికి ఏమేమి చేయాల్సి ఉందో చెప్తే ఇవాళ కొత్తది మళ్ళీ డైఫామ్ వాల్ కట్టాల్సి వస్తుంది. సో ఈ డైఫామ్ వాల్ కట్టాలంటే 2 సీజన్స్ కావాలి. డైఫామ్ వాల్ కంప్లీట్ అయితే కానీ స్టోరేజ్ ఆఫ్ వాటర్ చేయలేము. ఇవాళ ఉండే డైఫామ్ వాల్ కొట్టుకొని పోగా డైఫామ్ వాల్ కింద ఉండేదంతా డ్యామేజ్ అయి ఉంది. ఇవాళ ఆ ప్రాజెక్ట్ గురించి అంతా నేను ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నా. ఎందుకంటే నాకు ఆ ప్రాజెక్టు మన సార్ వచ్చినప్పుడు ఏమన్నా, అలాగే ఇంజనీర్తో కూర్చొని అంతా వర్కౌట్ చేస్తాం. ఆ ఫారిన్ డెలిగేట్స్తో కూడా నేను ఢిల్లీలో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఎట్టి పరిస్థితిలో ఈసారి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది, ఇంకెవరి వల్ల అవ్వదు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక్కటే అవుతుంది. ఆయన మాకందరికి చెప్పింది ఏంటంటే ఈసారి పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలో తొందరగా కంప్లీట్ చేయాలన్నారు. నేను మీకు ఏ డేటు ఎప్పుడు నేను చెప్పను, ఎందుకంటే పని స్టార్ట్ అయ్యేది డిసెంబర్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాల కాలం ఆ షెడ్యూల్ వచ్చినాక దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీ అందరికీ చెప్తున్నా, ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని మీ అందరికీ చెప్తున్నాం.